భయం వేస్తుంది. అమ్మో ఉసై, నువ్వు ఎప్పుడో కింద అప్పచ్చి అయిపోతావు రూబీ. అసలు ఈ కొమ్మకు చూడండి కాయలు ఎలా కాసినాయో. ఈ పువ్వు మీకోసమే. బ్లాక్ అయిన ముక్కుల్లోంచి కూడా వాసన వస్తుంది అనమాట, అట్లా ఉంది. పెద్దలందరికీ నమస్తే, పిల్లలందరికీ హాయ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేము చాలా బాగున్నాం. మీరు కూడా చాలా చాలా బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజైతే ఇక్కడ కొంచెం హార్వెస్ట్ ఉందండి. స్పెషల్గా నేను కొత్తిమీర పచ్చడి చేయాలి, అది కోసుకుందామని వచ్చాను, మీకు కూడా చూపిద్దామని ఇంకా వీడియో అనమాట. ఇదిగోండి ఈ పువ్వు మీకోసమే. మనకి బేరపాదులు సొరపాదులు ఇవి ఉన్నప్పుడు ఏంటంటే వచ్చిన ప్రతి పింద వేస్ట్ అవ్వకుండా ఉండాలంటే మనం హ్యాండ్ పాలినేట్ చేసుకోవాలన్నమాట. సో అట్లా పాలినేట్ చేయడానికి అని చెప్పి కోసాను, పువ్వు చేసేసాను. ఈ లోపల వంకాయలు 2-3 ఉన్నాయండి, ఇంకా కాస్తున్నాయి. కింద వేరే దగ్గర పెట్టాను, అవి గ్రీన్ వంకాయలు వచ్చినాయి అనమాట, రౌండ్వి. అవి కూడా కోద్దాం కిందకి వెళ్ళి. ఈ చెర్రీ టొమాటోస్ ఉన్నాయి. ఈ చిక్కుడు పాదు 365 days కాసేదండి. ఈ మళ్ళీ కాయలు వచ్చినాయి, కాకపోతే మధ్యలో మొత్తం అంతా పాదంతా కూడా పాడైపోయింది. ఇప్పుడు మళ్ళీ పూత వచ్చింది. ఇదేంటంటే ఇట్లా గుత్తులు గుత్తులు వస్తాయి కాయలు బాగా. ఇంకా మళ్ళీ ఇప్పుడు ఇక కాయటం మొదలు పెడితే మళ్ళీ కాస్తుంది. మధ్యలో కొంచెం అది ఆ చిగురు మళ్ళీ వచ్చే గ్యాప్ ఉంటుంది చూసారు, అప్పుడే కాపు ఉండదు అంతే. ఇది కోసేస్తున్నాను. కొన్ని ముదిరిపోయినాయి అండి. ఇవైతే విత్తనాలు చాలానే సేకరించాను, ఉన్నాయి ఈ విత్తనాలు అయితే. అప్పుడు వర్షాలు బాగా పడినాయి కదండి, లోపల పెట్టిన విత్తనాలు కూడా ఏంటో ఇట్లా కలర్ చేంజ్ అయిపోయినాయి అనమాట, కాయలన్నీ కూడా. ఇట్లా కొన్ని ముదిరినాయి, మళ్ళీ తీసి ఉంచుతాను. నేను ఇప్పుడు ప్రజెంట్ ఉన్న దీనికి అందరికీ పంపించాలంటే పాసిబుల్ కాదండి. హోమ్ డెకార్లో పెట్టి ఉంచుతాను, ఎవరైనా వచ్చినప్పుడు అవసరం ఉన్న వాళ్ళు చూడండి. ఇది కూడా కట్ చేయాలి, చూసి జాగ్రత్తగా కట్ చేయాలి. హడావుడిలో అనుకోండి నేను మెయిన్తే కట్ చేసేస్తా. విత్తనాలు ఇంకా మనకి రసం పెట్టుకోవాలన్నా దేనికైనా కూడా కరువు ఉండదన్నమాట. చెర్రీ టమాటాల మధ్యలో అసలు టమాటాలు లేనప్పుడు ఇవి కూడా లేకుండా పోయినాయి. ఇప్పుడు మళ్ళీ కాస్తుందండి, కాకపోతే ఇప్పుడు ఈ కొయ్యాలంటే చాలా టైం పడుతుంది. ఇంకొక చిన్న టిప్ ఏంటంటే, ఇవి కోసిన తర్వాత మనం స్టోర్ చేసుకోవాలంటే ఈ తొడాలు తీసి స్టోర్ చేస్తే అప్పుడే కాయి చితికినట్టు అయిపోతుంది, నిల్వ ఉండట్లేదు. ఇలాగే పెట్టేసుకుని అవసరం ఉన్నప్పుడు ఈ తొడాలు తీసుకోవాలి. మీకు తెలిస్తే ఓకే అండి. గబాలను ఎవరైనా ఇట్లా మనం యూజువల్గా ఫ్రిడ్జ్లో పెట్టుకునేటప్పుడు అన్నీ బాగు చేసి పెట్టుకుంటాం కదా, అట్లా పెట్టుకుంటే పాడైపోతాయని చెప్తున్నాను. ఇంకా దీనికి కూడా ఉన్నాయండి, కొన్ని కోసేస్తున్నాను, ఎక్కువ లేవు, ఇంకా పండాలి అన్నీ. రూబీ గుడ్ మార్నింగ్ చెప్పమ్మా అందరికీ. నువ్వు ఇంకో డ్రెస్ వేసుకున్నావా ఇవాళ? గుడ్ మార్నింగ్ చెప్పు అందరికీ. ఇదిగో రూబీ పప్పు, ఇదిగో పప్పు అంటే చూస్తావా? వెళ్ళి చెత్త కుప్ప దగ్గర నుంచి ఉంది చూడు. ఇదిగోండి చూసారా అసలు ఎంత బాగుందో కదా కొత్తిమీర. నేనైతే కొత్తిమీర చిన్న చిన్న తొట్టులో వేయనండి, ఇట్లా పెద్ద దాంట్లోనే. ఇప్పుడు ఆ పక్కన పచ్చిమిర్చి ఉంది, దానిలోనే వేసేస్తాం. ఇప్పుడు ఇది తీసేస్తాం కనుక ఇబ్బంది ఉండదు, ఆ మొక్క పెరిగేది అది పెరుగుతుంది, ఇది పెరిగేది ఇది పెరుగుతుంది. సో ఇది బాగా బలంగా పెరుగుద్ది అనమాట ఇట్లా వేయటం మూలంగా. సో పచ్చడి కావాలన్నాను కదా, మొత్తం కోసేస్తున్నాను. గింజలు ఎక్కడ తీసుకుంటారు మీరు అని చాలామంది ప్రీవియస్ వీడియోలో అడిగారండి. అయితే మాకేంటంటే ఇక్కడ మేము ఉండేది హైతనగర్కి దగ్గర కనుక, హైతనగర్లో డిపో దాటిన తర్వాత లెఫ్ట్ సైడ్లో గంగోత్రి ఫెర్టిలైజర్స్ అని ఉంటుందండి షాపు. దానిలో ఇంత పెద్ద ప్యాకెట్ వస్తుంది, 250 రూపీస్ ఏమో ఉంటుంది. నాకు తెలిసినంత మటుకి 250-270 ఆ రేంజ్లో ఉంటుందండి. అది తెచ్చుకుంటాను సంవత్సరం మొత్తం. అంటే నాకు మా మామయ్య గారికి కూడా ఇస్తాను కనుక మాకు ఇద్దరికి కలిపి సరిపోతాయి. అవి చక్కగా వేస్తే పొలంలో రైతులు వేస్తారు కదండి, ఆ టైప్లో బాగా వస్తాయి. అయ్యే విత్తనాలు అనమాట రైతులు వేసుకునేది కూడా. సో ఎప్పుడు అక్కడే తెచ్చుకుంటా. ఇంక ఇప్పుడైతే హార్వెస్ట్ చేద్దామండి ఇదంతా. అసలు ఎంత నవనవలాడుతూ ఉందోనండి.
ఇక్కడ మీరు మొత్తం ఇట్లా ఎక్కువ ఎక్కువ కాకపోయినా అండి కొంచెం ఒక 10 గింజలు అట్లా వేసుకున్నా కానీ పక్కన ఒక కార్నర్లో చక్క బలంగా పెరుగుతాయి. మనం ఏంటంటే ఇది తీసే ఇట్లా నేను ఉంచుతున్నాను, చూద్దాం చిగురు వస్తే వస్తుంది లేకపోతే లేదని చెప్పి. ఎంత బాగుందో. పచ్చడి రెసిపీ కావాలంటే అడగండి, పెడతాను. కన్నమ్మ, నీ ప్లేస్కి వెళ్ళిపోయావా? ఆ నిమ్మకాయ చెట్టువి గుచ్చుకుంటే ఏ ముళ్ళు పిచ్చిదానా. అబ్బా ఇది కదా నా ముక్కులు మామూలుగా వాసన పని చేయట్లేదు, కానీ కొత్తిమీర వాసన మాత్రం బ్లాక్ అయిన ముక్కుల్లోంచి కూడా వాసన వస్తుంది అనమాట. అట్లా ఉంది, చాలా బాగుంది. ఇగోండి మన బంగారు తల్లి నిమ్మకాయకి మళ్ళీ నిమ్మకాయ మొక్క మళ్ళీ మొన్న కోసాం కదండి కొన్ని కాయలు మళ్ళీ వచ్చినాయి. కానీ ఇక్కడ పక్కన దీని ముళ్ళు నా మొహాన్ని ఎక్కడ కొడతాయని భయం వేస్తుంది. అమ్మో, మా క్యాండీ చూడండి, ఇంకా దాని ప్లేస్ అది ఫిక్స్. ఇక్కడ నుంచి ఉసాయి ఎటు నుంచి ఎటు వచ్చావే నువ్వు? అదిగో నువ్వు ఎప్పుడో కింద అప్పచ్చి అయిపోతావు రూబీ, కిందకి అప్పచ్చి అయిపోతావు. ఇవి కిందకి ఇట్లా అలాడి కనిపిస్తున్నాయి అండి. అసలు ఈ కొమ్మకు చూడండి కాయలు ఎలా కాసినాయో. అబ్బా ఇరిగిపోయింది కొమ్మ. మొత్తం 5, 3, 8 కాయలు ఉన్నాయి ఒకటే దగ్గర, ఇట్లా గుత్తులు గుత్తులు. చాలామంది మొక్క ఎక్కడ తీసుకున్నారు అని అడుగుతున్నారండి. మాకు దగ్గరలో నర్సరీలు ఉంటాయి, అప్పుడు స్టార్టింగ్లో పెట్టిన మొక్క ఇది. సో అప్పుడు తీసుకున్నదే. చాలా చోట్ల ఉంటాయి ఇట్లా, మన సూది నిమ్మ అని అడగండి, అప్పుడు ఇలా వస్తాయి. చూసారా, ఏదైనా ఈ పొద్దున్నే ఈ ఎనర్జీ ఉంటుంది చూసారా, రోజంతా పని చేయడానికి సరిపోయినంత ఎనర్జీ వచ్చేస్తుంది మనకి. ఇంకా అయిపోయినాయండి ఈసారికి. చెప్పాను కదా ఇవి మళ్ళీ మొత్తం ఎప్పటికప్పుడు. అరే ఇందులో చిక్కుడు మొక్క మొలిసినట్టుంది ఈ టబ్లో, కానీ ఇందులో అసలు ఏం ఉంచొద్దండి, ఏం మొలిసినా కానీ ఉంచొద్దు. అన్నెసరీగా పెస్ట్ ఎంకరేజ్ చేసినాను మొత్తం. ఇది ఎప్పటికప్పుడు మళ్ళీ మనం ట్రిమ్ చేసుకోవాలండి. మనం ఇప్పుడు కాపు అయిపోయింది కదా చూసుకుని, ఇదిగోండి మళ్ళా పిందెలు ఉన్నాయి, మళ్ళా ఇదిగోండి పోతుంది. అట్లా ఎప్పటికప్పుడు రన్నింగ్. పిందె రావటమే ఇట్లా పువ్వు షేప్లో వస్తాయి అన్నమాట, 5-6 పిందెలు ఇట్లా. నేనంటూ దీనికి స్పెషల్ కేర్ ఏం తీసుకుంటానంటే ఏం లేదండి, అన్నిటికీ వేసినట్టే ఎరువేస్తాను. వాటరింగ్ ఒకటి ఎక్సెస్ వాటర్ ఉండకుండా చూసుకోవాలన్నమాట, అది ఇంకంతే. ఇంకా ఇక్కడ కూడా ఉన్నాయి. అసలు ఇవైతే ఇంకా ఫస్ట్ టైం ఇంత పెద్ద కాయలు. ఒక నిమిషం, ఇవ్వండి చూసారా, ఇంకా 4 రోజులు ఆడుకొద్దాంలేండి. సపోటాలు కూడా కింద నేల మీద మొక్క కాసినట్టు కాసినాయండి. మనము ఇంకా టైం ఉందిలేండి హార్వెస్ట్కి. ఇది పెరగలేదు పాపం, అన్ని కాయలు ఒక్కటేసారి కాసేసరికి బుడ్డిగా అట్లాగే ఉండిపోయినాయి. ఇంక ఇప్పుడు ఉంచినా వేస్ట్, కోసేసుకోవడమే. చూసారా చక్కగా బుట్ట నిండా వచ్చినాయి కాయలు. ఇప్పుడు పచ్చడి పెట్టేస్తానండి. నిమ్మకాయ నిల్వ పచ్చడి పెడతారు, తెలిసే ఉంటుంది కదా చాలామందికి. మేము పెట్టే దాంట్లో ఆయిల్ లేకోకుండా అలా పెడతారనమాట. ఒకవేళ రెసిపీ కావాలంటే అడగండి, అది కూడా షేర్ చేస్తాను. పచ్చిమిర్చి ఉన్నాయండి, ఈ బుడ్డి కాయలు ఈ పళ్ళంగా నిమ్మకాయ పచ్చడిలో చక్కగా ఘాటు పెట్టి వేసేసుకోవచ్చు అనమాట. భలే ఉంటాయండి, ఊరి బాగుంటాయి. మీరు వేస్తారు అట్లా? కాకరకాయ ముక్కలు కూడా వేస్తారు తెలుసా నిమ్మకాయ పచ్చడిలో, మీరు వేస్తారా అండి? నేను కొత్తిమీర ఎప్పుడు ఒక దగ్గరేనండి, ఇట్లా డిఫరెంట్ ప్లేసెస్లో వేసుకుంటాను. ఎప్పుడు కూడా మనకి దొరికేటట్టుగా అనమాట, ఎప్పుడు కోసుకోవడానికి ఉండేటట్టుగా వేస్తా. ఇప్పుడు మళ్ళీ ఏదో ఒక ప్లేస్లో 4 గింజలు వేసేసి వెళ్ళిపోయామనుకోండి, ఇది హార్వెస్ట్ చేసుకున్నప్పుడు మళ్ళీ చక్కగా వచ్చేస్తుంది అనమాట. అసలు ఈ పువ్వులు చూసారండి ఎంత బాగున్నాయో కదా. పొద్దున్నే గార్డెన్కి వచ్చినప్పుడు మాత్రం, అంటే ఎప్పుడు వచ్చినా సంతోషంగా ఉంటుంది, కానీ పొద్దున్నే వస్తే ఇంకా చల్లటి మంచులో, చల్లటి మంచు ఏంటి, చల్లటి వాతావరణంలో భలే ఉంటుంది కదండి. ఇదిగోండి ఇవి చక్కగా చుక్కకూర కోసేసుకుందాము. చుక్కకూర కూడా మనం ఏంటంటే ఎప్పటికప్పుడు హార్వెస్ట్ చేసుకుంటూ ఉండాలండి. ఈ టైంలో ఫాస్ట్గా మనకి లేకపోతే పువ్వు వచ్చేస్తుంది. అసలు ఆకుకూరలు రెగ్యులర్గా తింటూ ఉంటే ఐరన్ డెఫిషియన్సీ ప్రాబ్లం అనేది ఉండదు. ఇదిగోండి ఇక్కడ కూడా బాగా వచ్చేసింది, మాకు అంత అవసరం లేదు కానీ కొంచెం ఎవరొకరికి ఇవ్వడానికి ఉంటుంది, కోసేస్తున్నాను. మళ్ళీ లేదంటే మొత్తం అంతా ముదిరిపోద్ది, అటు ఇటు కాకుండా పీచు కట్టినట్టు అయిపోద్ది.
ఇదిగోండి మొత్తం కోసేసాను అంటే ఇంకా ఉంది కోసినాక కూడా. సో ఈ రోజుకైతే హార్వెస్ట్ ఇదేనండి. మెయిన్ కొత్తిమీర తెచ్చుకుందామని వచ్చాను, ఇంకా పనిలో పనిగా ఉన్నాయన్నీ కోసేసి మీకు కూడా చూపిద్దామని చెప్పి వీడియో అనమాట. మరి మీ తోటలు ఎలా ఉన్నాయి, ఏం కాస్తున్నాయి ఏంటి అనేది తప్పకుండా కామెంట్స్లో చెప్పండి, చూస్తే హ్యాపీగా అనిపిస్తుంది. మరి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి, అందరూ మొక్కలు పెంచాలి. కళ్ళు చూడండి ఇట్లా, అందరూ మొక్కలు పెంచాలి, ఆరోగ్యంగా ఉండాలి అని కోరుకుంటూ మీ సునీత.